100% ఈ రోజు కించపరిచినోడే ఈ రోజు నెగిటివ్ గా మన మీద మాట్లాడేటోడే రేపు పాజిటివ్ గా మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. మీ అక్క ఒకసారి గ్రాండ్ గలా కార్నివల్ మనకు తెలియదు, ఇది ఫస్ట్ టైం వచ్చినాం ఇట్లాంటి పార్టీకి. నాకు తెలియదు పబ్బులలో కూడా తప్ప ఇట్లాంటివి ఉంటాయని తెలియదు, నాకు ఇప్పటిదాకా తెలియదు. సో చాలా హ్యాపీ ఉంది. అండ్ బూట్ కట్ బాలరాజు రిలీజ్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ నిన్న కొంచెం ఏడిచిన, ఎమోషనల్ అయినా. సో మీరందరూ రేపు సండే కాబట్టి మీరందరూ తప్పకుండా ఈరోజు నైట్ టికెట్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ కొత్త బంగారు లోకం, సీరియల్, షార్ట్ ఫిల్మ్ అండ్ ఆల్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు యునో కెరియర్లో ముందుకు వెళ్తున్నప్పుడు చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి, కష్టపడుతూ ఉంటాం. ఎవ్రీథింగ్ వీ గో త్రూ. సో లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది ఇందులో. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు సస్టైన్ ఇన్ దిస్ ఫీల్డ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అనుకున్నంత ఈజీ కాదు. సో చాలామంది సెలబ్రిటీ లైక్ యూ ఆల్ ఆల్వేస్ థింగ్స్ దట్ చలో కలర్ఫుల్ మొత్తం ఎల్లో డర్టీ ఫీల్డ్లోకి బట్టలు వేసుకొని వచ్చిండని చెప్పేసి అనుకుంటారు. కానీ సో ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ లైక్ పర్సనల్ లైఫ్. అది మీకు తెర వెనకాల కనబడే లైఫ్ వేరు ఉంటుంది, తెర ముందు కనబడే లైఫ్ వేరు ఉంటుంది. బూట్ కట్ బాలరాజు ఆల్మోస్ట్ 2 years జర్నీ నాది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఎన్నో బిజినెస్లు పెట్టుంటారు, లేకపోతే లైఫ్లో ముందుకు వెళ్ళేటప్పుడు ఏదైనా వర్క్ కానీ, లేకపోతే ఒక అచీవ్మెంట్ కానీ, ఒక గోల్ కానీ, డ్రీమ్స్ కానీ అచీవ్ చేసేటప్పుడు చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఈ బూట్ కట్ బాలరాజు లైక్ 2 years యాజ్ అన్ యాక్టర్గా లైక్ ఐ ప్రూవ్డ్ ఫ్రమ్ మై మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ. సో మిస్టర్ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బూట్ కట్ బాలరాజు. నేను సినిమా చేసిన తర్వాత దేర్ వేర్ లైక్ లాడ్ ఆఫ్ హర్డిల్స్ అనమాట. లైక్ చాలా సినిమా మధ్యలో 55% అయిపోయిన తర్వాత బ్యాక్ స్టెప్ వేయడం, ప్రొడ్యూసర్ అవన్నీ అయినప్పుడు మనం ఏం వెనకాల కోట్లు సంపాదించలే, మా ఏం కోట్లు సంపాదించలే. కానీ నా దగ్గర ఉన్న ఏదైతే నేను సంపాదించినో, ఎక్కడి నుంచి అయితే సంపాదించినో మళ్ళీ ఆడే పెట్టిన అదే బూట్ కట్ బాలరాజు మూవీ. సో నాకు నా మీద కాన్ఫిడెంట్ ఉంది. డెఫినెట్లీ ఒకవేళ నేను జీరోకి వచ్చినా కూడా లైఫ్లో మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడతానని చెప్పేసి. సో ఆ ధైర్యం నాకు ఎప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. సో బూట్ కట్ బాలరాజు అనే సినిమా ఎంత కిందికి లాగాలని చూసినా కూడా సో నాకు ఈరోజు కొంచెం కలెక్షన్స్ పెరిగినాయి. నిన్న నైట్ చాలా ఎమోషనల్ అయిపోయినా. సో మీడియా ముందు ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్. ఇట్ వాజ్ సడన్లీ, ఇట్ వాజ్ లైక్ సడన్గా ఏం అర్థం కాలే. సో దాన్ని కూడా వైరల్ చేసేసి దాని వెనకాల అంటే సొసైటీ ఎలా ఉందో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. మనము ఎంతో బాధతో ఏదైనా బిజినెస్, ఎంతో కష్టపడి బిజినెస్ పెట్టిన తర్వాత ఫుడ్ తినకుండా ఫుడ్ రివ్యూ ఇస్తే ఎట్లుంటుందో ఇక్కడ చాలామంది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ తినకుండా ఫుడ్ రివ్యూ ఎట్లా ఇస్తారు, టేస్ట్ చూస్తే కదా తెలిసేది. అదే బూట్ కట్ బాలరాజు. వన్స్ యూ కమ్ టు ద థియేటర్ అండ్ డూ వాచ్ బూట్ కట్ బాలరాజు ఇన్ థియేటర్, దెన్ అప్పుడు జడ్జ్ చేస్తే బాగుంటుంది. చాలామంది లైక్ చాలామంది ఏంటంటే ఇక్కడ ఇలా చాలా ఉంటాయి వెనకాల, తెర వెనకాల ఏంటంటే మీకు అనిపించే అంత ఇది కాదు. మేము ఒక సినిమాని లేపాలన్నా లైక్ దానికి కూడా కొన్ని లైక్ లాట్ ఆఫ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్, విచ్ ఐ డిడ్ డూ. బికాస్ నాకు నమ్మకం, ఆడియన్స్ మీద నమ్మకం. అదే ఆడియన్స్ మీరు. ఒక్కసారి చూడండి, మీరు వెళ్ళి 100% చెప్తానా. మళ్ళీ నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టుర్రి. ఇన్స్టాగ్రామ్లో సయ్యస్వల్ రియాన్ అఫీషియల్ అని ఉంటుంది. సో ఆ బ్లూటిక్ ఏదో ఇట్లా బ్లూటిక్ ఇట్లా ఉంటుంది, దానికి మెసేజ్ పెట్టుర్రి బాగాలేదని చెప్పేసి. 100% మీ అందరికీ టైంపాస్ అవుతుంది. ముఖ్యంగా పేరెంట్స్తో వెళ్ళండి, డెఫినెట్లీ వాళ్ళకు కూడా నచ్చుతుంది ఈ సినిమా. అండ్ బూట్ కట్ బాలరాజు గురించి చెప్పాలంటే సో సద్దాం కానీ, అవినాష్ కానీ, ఎవ్రీ వన్ లైక్ మేఘా ఇక్కడే ఉంది ఎక్కడో. సో సో సద్దాం కూడా, అవినాష్ అందరు ఎంటర్టైన్ చేస్తారు. సో లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎంత కిందికి లాగాలని చూసినా కూడా మనం స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇక్కడ నిన్ను కించపరచేటోడు ఉంటాడు, మోటివేట్ చేసేటోడు ఉంటాడు. కించపరచేటోడికి ఆన్సర్ నీ సక్సెస్ తోని,
అండ్ మోటివేట్ చేసుకోండి. ఎప్పుడు వాళ్ళతో ప్రేమగా ఉండు. ఆ ప్రేమగా ఉన్నప్పుడే నువ్వు ఎప్పుడు లైఫ్లో కూల్గా ఉంటావు అండ్ ముందుకు వెళ్తావు లైఫ్లో. సో బీ స్ట్రాంగ్, కీప్ గోయింగ్, జస్ట్ అచీవ్ యువర్ డ్రీమ్స్ నో మ్యాటర్ వాట్. ఎన్ని హర్డిల్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవ్వడు నిన్ను ఇది చెయ్యలేవురా అని చెప్పేసి అంటే చేసే దాకా మొండిగా పట్టుకొని ముందుకెళ్ళడే జీవితం ఇప్పుడున్న సొసైటీలో. అది నేను చేస్తా, అనుకున్న సాధిస్తా. ఇది నేను 100% చెప్తున్నా, మీలో ఒక్కడిగా చెప్తాను. మనం ఏమో వెనకాల కోట్ల ఆస్తి పెట్టుకొని, లేకపోతే మనం యో బ్యాచ్ అట్లా కాదు మనం. సో మనదంతా తీర్మార్ బ్యాచ్. సో ఆ నుంచి వచ్చినోడిని. అందుకే అన్న ఇందాక జీరోకి పోయినా కూడా స్క్రాచ్ నుంచి మొదలు పెడతా, మళ్ళీ నాకు ఒకవేళ సినిమా పోయినా కూడా మళ్ళీ ఇంకో సినిమా చేస్తా, అనుకున్నది సాధిస్తా, సక్సెస్ వచ్చేదాకా దీన్ని వదిలిపెట్టా. రేపు బూట్కట్ బాలరాజు ఒక్కసారి చూసి ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా నేను ఈరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు ఎలాగైనా మీరు సండే కాబట్టి ఫ్రీ ఉంటారు కాబట్టి రేపు టికెట్స్ బుక్ చేసుకొని బూట్కట్ బాలరాజు సినిమా చూడండి. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. సో ఐ హోప్ మీరు సినిమా చూస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ సద్దాం కథ వేరుంటది. ఇంకొకటి, నేను హౌస్లో ఉన్నప్పుడు నేను ఏడిస్తే అరే ఏడుస్తున్నాడు రా ఏడు, నేను కోపం వస్తే దీని అమ్మ కథ వేరుంటుంది సోయలన్నది పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. అదే బిగ్ బాస్ సోయల్ ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా, అదే క్యారెక్టర్ ఉన్నది. సో కెమెరా ముందు ఉన్నదా, కెమెరా వెనకాల ఉన్నదా, అవన్నీ ఏం చూస్తలేను నేను, అట్లనే ఉన్నా. అట్లా ఉండడం వల్ల అక్కడ యాక్సెప్ట్ చేసిన చాలా మంది ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తలేరు. వేరేలా సోయల్ గారు ఇట్లనే ఉంటాడు, ముందుకెళ్తూనే ఉంటాడు. ఈరోజు కాదనుకున్నా హ్యాపీ డ్రెస్ గలీజ్ ఉన్నది. సరే ఏదైతే చాలా సంతోషం. కర్నూలు పోయేటోని విసుకొచ్చిండు. నేను ఇప్పటికంత కర్నూలు పోతాండి, కానీ ఇంతమంది ముంగట వచ్చి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు. సో బూట్కట్ బాలరాజు మూవీ గురించి మాట్లాడాలి. చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో మేము చేసే సినిమాల్లో ఇంతగా నవ్వుకున్న సినిమా బూట్కట్ బాలరాజే. మీరు చూస్తే మాత్రం ఇగో నేను పర్సనల్గా చెప్తాను, సినిమా కోండి, సినిమా నచ్చలేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలి. అమ్మాయిలు మీ పైసలు నేను పంపిస్తా. ఎవ్వరు కూడా నచ్చలేదు అంటారు. చాలా బాగుంటుంది సినిమా. సో ప్లీజ్ సపోర్ట్ అస్. గడ్డేంటి వచ్చి నువ్వు మాట్లాడతాడు, ఇదే గ్యాస్ స్టవ్ ఎక్కువ ఎంత అని అడుగుతాను. నాకు తెలియదు. నేను ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైట్ చేసారు కదా, ఇన్వైట్ చేసినందుకు. సో సోయల్ బైకి కూడా థ్యాంక్ యూ సో మచ్. గడ్డం ఎందుకు వేస్తున్నావు నువ్వు? గడ్డం హీరోగా చెప్తానా? పెన్సిల్ కట్ సద్దాం రాజు. నేను చేయొద్దా? నువ్వే చేస్తావా? బూట్ కట్లు అవి నేను చేయొద్దా? చేయాలన్నా. హైట్ కాదు, బ్రెయిన్ పెంచాలి. ఇంకా నయం హీరోయిన్ నచ్చిందని చెప్పి సెకండ్ హీరో కూడా రావడం జరిగింది. ఒకసారి సార్ ఆయన సెకండ్ హీరో డేట్స్ లేకపోవడం వల్ల అట్లా రావు. ముంగడిదా ఎంత అవుతుంది కనపడవు అడుగు. సో ఎలుగుబండి అనుకోకూరి మనిషి సేమ్ అయ్యా కొడుకులు ఎవరు తెలియదు. హాయ్ మెల్లగా ముంగడ పడితే మూతి అవుతుంది. ముందు ఇంకున్న దవడ గొండ్ర కప్పులు ఎక్కువ ఉన్నావు చూసుకో. ఏంది మాట్లాడు అంతే కదా, ఇంకేంటి? అరే ఏమో ఓకే ఓకే సార్ సారీ సార్ సారీ. నా బూట్కట్ బాగా సినిమా ఇష్టం అన్న, చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను చాలా నవ్వుకున్నాను. టోటల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. మీరు కూడా వెళ్ళండి పక్క. ఏమన్నా డైలాగ్ నేను మాటిస్తున్నా, కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ పక్క సినిమా చూడండి. ఏది మాట ఇచ్చిన అరే నీకున్నది ఆ కార్యక్రమం, నీకున్నది నీకు. సో ఇప్పుడు చాలా మంది ఒక 75 మంది అడిగారు. పులి బేసిక్గా సింగర్ ఆయన, సింగర్ అయినా నచ్చిండు, సింగర్ అయినా పనిచేసిండు అన్నాళ్ళు పర్లేదు. ఇప్పుడు పాట పాడతాడు. మీ కోరిక మేరకు కెమెరామెన్ మీరు ఉరకొద్దు, పాడు అన్న. చేతులలో రాళ్ళు బిల్లేమని ఉంటే వడేయమన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బండలేమని ఉంటే వడేయమంటున్నా. పాట పాడ తలపూలు మల్లెపూలు పెట్టు. మల్లెపూలు పుట న్యాయమా ప్రశ్నకు
నువ్వు వాడతా అంటే పంది డెలివరీ అయినట్టున్నది ఎంత గలీజ్గా ఉన్నది వద్దులే నేను వాడ ఇజ్జా చదువుతున్నది కానీ. సో ఇప్పుడు పులిగారికి ఇచ్చిన సన్మానం అడుగుసు దమ్మండి మణికొండ పోతావు కొడితే. సో చాలా హ్యాపీగా ఉన్నది. నేను రష్మియా ఆయన రష్మియా చూడలేవాడు ఇప్పుడు చూస్తాడు అక్క అక్క అన్నాడు మళ్ళా అన్నా నేను అన్నా అక్క కదా నీకు. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మనిషిలే కదా సినిమాలో. సో చైతన్య కూడా చూసాడు అన్న మీ మాటల్లో చెప్పినావా మళ్ళీ చెప్పు. ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫీల్ గుడ్ మూవీ ఎంజాయ్ చేస్తాం. థరోలీ ఎంజాయ్డ్ ద కామెడీ అండ్ ఎవ్రీథింగ్. తరుణి ఎవరు? తరుణి అని నా పక్కన నా సీట్ పక్కన కూర్చున్న ఆవిడ తరుణి అంటారు. ఓకే ఎనీవేస్ సద్దాం సోహెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఖచ్చితంగా బూట్ కట్ బాలరాజ్ మూవీని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసి డెఫినెట్ గా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కెన్ యూ ఆల్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సోహెల్ అండ్ సద్దాం ఫర్ జాయినింగ్ us. గ్రాండ్ గాలా కార్నివల్ కి వచ్చి మా అందరినీ కలిసినందుకు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా పులి గారు ఒక 2 ముక్కలు చికెన్ ముక్క మటన్ ముక్క 2 ముక్కలు అంటే చికెన్ ముక్క మటన్ ముక్క అంట మార్చుకో నల్లి ముక్క. దీనికి 100 రెట్లు ఎక్కువ ఉండదు కామెడీ ఇంకా. Thank you. Once again, please make some noise and thank you so much, Sohail and Saddam for joining us. Wishing you all the good luck for the